రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు వరుస కట్టారు. సీఎం రేవంత్ హస్తిన్లో ఉండగానే మంత్రులకు వరుస ఫోన్ కాల్స్ రావడం ఆ పార్టీతో పాటు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం నుంచి వచ్చిన పిలుపుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. అంతలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉండగానే భట్టికి పిలుపు రావడంతో హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి పద్మావతితో కలిసి హస్తినకు వెళ్లారు. ఇప్పటికే 2 రోజులుగా సీఎం రేవంత్ ఢిల్లీ పెద్దలతో వరుస సమావేశాలు జరుపుతూ ఉన్నారు. ఇంతలోనే ఫోన్ కాల్స్ తో అసలు కాంగ్రెస్ హైకమాండ్ ఏ చర్చలు జరుపుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఢిల్లీకి వరుసగా కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా క్యూ కడుతూ ఉన్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాజకీయం మరోసారి ఢిల్లీకి చేరింది. ఇక మంత్రుల పోర్టుఫోలియోకు సంబంధించి ఎవరికి ఏ పోర్టుఫోలియో ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి ఏఐసిసి తెలంగాణ నేతలతో చర్చించేందుకు అయితే సిద్ధమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ వెళ్లారు. కేసీ వేణుగోపాల్ తో దాదాపుగా గంట పాటు సమావేశమయ్యారు. ఈ రోజు ఖర్గేతో పాటు అదేవిధంగా రాహుల్ తో కూడా భేటీ అయ్యారు. చాలా అంశాలను చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో తాజా రాజకీయాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలను వివరించడమే కాకుండా ఇక ఈ మధ్య కాలంలో మంత్రివర్గ విస్తరణ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నిటిని కూడా ఇటు హైకమాండ్ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. ఇక సీఎం ఢిల్లీలో ఉండగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్యాహ్నం ఫోన్ కాల్ వచ్చింది. ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన కూడా ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఇక రేపు హైకమాండ్ నేతలతో మాట్లాడబోతున్నారు. ప్రధానంగా ఆ మంత్రివర్గంలో ఇప్పటికీ ముగ్గురిని కొత్త వాళ్ళని తీసుకున్నారు. వాళ్లకు కేటాయించాల్సినటువంటి పోర్టుఫోలియోలకు సంబంధించి కావచ్చు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది మంత్రులకు సంబంధించి ఫీడ్బ్యాక్ హైకమాండ్ తీసుకుంది. ఇక ఆ మేరకు ఇప్పటికే మంత్రుల వద్ద ఉన్నటువంటి కొన్ని శాఖలను కొత్తగా వచ్చిన వాళ్ళకి కేటాయించే దానికి సంబంధించి చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కుల గణనను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇప్పటికే ఆ దిశగా అడుగులు కూడా వేస్తుంది. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పేసి చెప్తూనే ఇప్పటి వరకు ఎమ్మెల్సీ పదవుల్లో కావచ్చు, ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎస్సీలకు పెద్దపీట వేసింది. పీసీసీలో కూడా మైనార్టీలకు అవకాశం కల్పించారు. ఇక రానున్న రోజుల్లో తెలంగాణలో 2 భారీ సభలను ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే గతంలోనే ప్రకటించారు. కులగణన చేసిన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో అదేవిధంగా మెదక్ జిల్లాలో 2 బహిరంగ సభలుంటాయి. కాంగ్రెస్ అగ్రనేతలు హాజరవుతారని చెప్పేసి చెప్తూ వచ్చారు. కానీ అవి ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చాయి. ఇక ఈ క్రమంలో ఆ సభలకు సంబంధించి చర్చించడమే కాకుండా మంత్రివర్గంలో కొత్తగా తీసుకున్న వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి పోర్టుఫోలియోలు ఇంకా కూడా మిగిలిపోయినటువంటి కార్పొరేషన్ల చైర్మన్లకు సంబంధించి చర్చించేందుకే హైకమాండ్ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా భట్టి విక్రమార్కను ఢిల్లీకి పిలిచినట్టు తెలుస్తుంది. రేపు ఇంకా వాళ్ళతో మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత ఇటు రాహుల్ సభలకు కావచ్చు, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొనే సభలకు సంబంధించి డిక్లేర్ చేసే అవకాశం ఉంది. జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేస్తుంది. ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలను చేపడుతుంది. ఇక ఆ కార్యక్రమాలకు తోడుగా భారీ బహిరంగ సభలను నిర్వహించాలనుకుంటుంది. సో నిర్వహించి ఆ సభలకు ఏఐసిసి నేతలను ఆహ్వానించాలనుకుంటున్నారు. కాబట్టి ఇక ఆ సభల తేదీలను కూడా సంబంధించి హైకమాండ్ తో చర్చించబోతున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ కి వివరించారు. సో ఇక రాబోయే రోజులలో ఒక రూట్ మ్యాప్ తో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇక రానున్న కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇప్పట్లో చర్చించకపోయినప్పటికీ ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి మంత్రుల వద్ద కొన్ని శాఖలున్నాయి. వాటిని ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి ఇవ్వడమా, లేకపోతే ఇప్పటికీ ఎవరికి కేటాయించిన శాఖలను ఇవ్వడమా, వీటన్నిటికి సంబంధించి కూడా హైకమాండ్ నేతలతో చర్చించబోతున్నారు. సో రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం కేసీ వేణుగోపాల్ తో, ఆ తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ కాబోతున్నారు. ఇక వీలుని బట్టి రాహుల్ కూడా కలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.